కాలేజ్ అవ్వచ్చు, లేదా బీఫార్మసీ అవ్వచ్చు, ఫార్మ్ డి అవ్వచ్చు, ఎంబీఏ, ఎంసీఏ అందరికి కూడా ఈ కాలేజ్ ట్రాన్స్ఫర్ అనేది ఎలిజిబుల్ అవుతుంది. కాకపోతే మనం ఇప్పుడు ఇంజనీరింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో మీరు చదువుతున్న కాలేజ్ మీకు హెల్త్ ఇష్యూస్ కానీ, లేదా మీ పేరెంట్స్ ట్రాన్స్ఫర్ అవడం కానీ, మీరు కాలేజ్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. కొంతమంది కాలేజ్ నచ్చక ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు, వాళ్ళు మెడికల్ సర్టిఫికేట్స్ అనేవి పెడుతుంటారు. సో అది వాళ్ళ ఇష్టం. కానీ ఈ ట్రాన్స్ఫర్ అనేది మెడికల్ ఇష్యూస్ పేరెంట్స్ ట్రాన్స్ఫర్ అయితేనే ఇది మీకు కాలేజ్ ట్రాన్స్ఫర్ కి ఎలిజిబుల్ అవుతారు. అసలు మనకి టైప్ ఆఫ్ స్టూడెంట్ ట్రాన్స్ఫర్స్ ఏముంటాయి? సో అటానమస్ టు నాన్ అటానమస్, అది కూడా రెండు కూడా సేమ్ యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉండాలి. నాన్ అటానమస్ టు అటానమస్ మరియు అటానమస్ టు అటానమస్, నాన్ అటానమస్ టు నాన్ అటానమస్, ఈ 4 టైప్స్ కూడా సేమ్ యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉండాలి. అంటే మీరు ట్రాన్స్ఫర్ అవుతున్న కాలేజ్ నుంచి ఏ కాలేజ్ ట్రాన్స్ఫర్ అవుతున్నారో ఆ కాలేజ్ రెండు కూడా ఒకే యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉండాలి. ఆ తర్వాత మీకు మీ యొక్క క్రెడిట్స్ అండ్ సబ్జెక్ట్స్ కూడా మ్యాచ్ అవ్వాలి. ఓకే, కాలేజ్ టు కాలేజ్ అన్నప్పుడు అటానమస్ టు నాన్ అటానమస్ ఆర్ నాన్ అటానమస్ టు అటానమస్ అయినప్పుడు ఇది చెక్ చేసుకోవాలి. క్రెడిట్స్ అండ్ సబ్జెక్ట్స్ అనేవి మ్యాచ్ అయితేనే మీకు ట్రాన్స్ఫర్ అవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ ఏ ఇయర్ లో ట్రాన్స్ఫర్ అవ్వచ్చు? సో 1-1, 1-2 ట్రాన్స్ఫర్ అవ్వలేము. అంటే 1-1 అయిపోయిన తర్వాత 1-2 కి అవ్వలేము, ఆర్ 1-1 లోనే ట్రాన్స్ఫర్ అవ్వలేము అనమాట. కాకపోతే 2-1 కి మీరు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. అంటే 1-2 అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. సెకండ్ ఇయర్ కి వేరే కాలేజ్కి వెళ్ళొచ్చు, థర్డ్ ఇయర్ కి వేరే కాలేజ్కి వెళ్ళొచ్చు, ఫోర్త్ ఇయర్ కూడా వేరే కాలేజ్కి వెళ్ళొచ్చు. కానీ ఎక్కువ సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్ చేంజ్ అవుతారు తప్ప ఫోర్త్ ఇయర్ కి వేరే కాలేజ్కి ఎవరు కూడా చేంజ్ అవ్వరు. ఎందుకంటే ప్లేస్మెంట్స్ పరంగా ఇష్యూస్ అనేవి రావచ్చు. సో మీరు చేంజ్ అవ్వద్దు. మీరు ఇన్ కేస్ చేంజ్ అవ్వాలనుకుంటే సెకండ్ ఇయర్ ఆ థర్డ్ ఇయర్ మాత్రమే చేంజ్ అవ్వండి. అండ్ 1-2 సార్లు ఆలోచించండి. మీరు అనుకున్నట్టు ఈ కాలేజ్ బాగాలేకపోవచ్చు, మీరు వెళ్తున్న కాలేజ్ బాగుంది అనుకోవచ్చు. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత అరే అన్ని ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి ఎలా బాబు, మనం అనవసరంగా కష్టపడి ట్రాన్స్ఫర్ అయ్యామట అని అయితే అనుకోవద్దు. 1-2 సార్లు ఆలోచించుకొని ట్రాన్స్ఫర్ అవ్వండి. ఇకపోతే బ్రాంచ్ మారొచ్చా అంటే లేదండి, సేమ్ బ్రాంచే, మీరు బ్రాంచ్ మారడానికి అవకాశం ఉండదు. పీర్ ఎంఎస్మెంట్ వస్తుందా? ఎస్ వస్తుంది. అండ్ వ్యాలిడ్ రీజన్స్ చెప్పాం కదా, మెడికల్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కావాలి. అండ్ ట్రాన్స్ఫర్ మీ పేరెంట్స్, అది కూడా మీ డాడీ ట్రాన్స్ఫర్ అయితేనే పాసిబుల్ అవుతుంది. ఇన్ కేస్ మీ డాడీ లేకపోతే సింగిల్ పేరెంట్ చైల్డ్ అయితే మీ మదర్ కి ట్రాన్స్ఫర్ అయినా సరే పాసిబుల్ అవుతుంది. అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితేనే, అదే ప్రైవేట్ అయితే ట్రాన్స్ఫర్ కి పాసిబిలిటీ కాదు. గవర్నమెంట్ ఎంప్లాయీ అండి ట్రాన్స్ఫర్ లేదా మెడికల్ ఇష్యూస్ కూడా మీరు చూపించవచ్చు, లేదా అసలు ఆ కాలేజీ ఎత్తేసారు, ఆ బ్రాంచ్ ఎత్తేసారు, అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా మీరు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. కొన్ని కాలేజెస్ అనేవి ఇష్యూస్ వల్ల క్లోజ్ చేయాల్సి వస్తుంది. అంటే పర్మిషన్స్ అనేవి పోతుంటే క్లోజ్ చేస్తుంటారు. అలాంటి సందర్భంలో కూడా మీరు కాలేజ్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కానీ ఆ ట్రాన్స్ఫర్ ఇష్యూస్ లేకపోయినా కానీ క్లోజ్ చేసుకోవచ్చు. ఇక సేమ్ ఎంసెట్ లానే కౌన్సిలింగ్ ఉంటుంది. ఈ యొక్క కాలేజ్ ట్రాన్స్ఫర్ కి నోటిఫికేషన్ అనేది మే, జూన్, జూలై ఈ 3 months లో రావచ్చు. సో మీరు మన యొక్క వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ ప్లస్ మన వాట్సాప్ నెంబర్ని ఫాలో అవుతూ ఉండండి. మేము మీకు స్టేటస్ కానీ లేదా మన వాట్సాప్ ఛానల్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అప్డేట్ చేస్తాం. అండ్ ఎలా అప్లై చేయాలి ఏంటి కూడా మేము మీకు డీటెయిల్ వీడియోని కూడా అక్కడ షేర్ చేస్తాం.